నేను కొన్ని సార్లు కొన్ని సీరియల్ షూటింగ్స్‌కెళ్ళినప్పుడు సీరియల్ యాక్టర్స్ కొంతమందుంటారు కదా! ఆ యాక్టర్స్‌కి కొంతమంది పర్సనల్ అసిస్టెంట్స్ అని కొంతమందుంటారు. వాళ్ళని చూసినప్పుడు మాత్రం నాకు కొంచెం బాధ అనిపిస్తది. కొంచెం జాలనిపిస్తది. ఎందుకు అంటే కొత్త వాళ్ళని చూస్తే అంతేం అనిపించదు గానీ, ఎవరైనా పాత వాళ్ళని 2, 3 సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళని చూస్తే, "ఇంకా ఎన్ని రోజులు చేస్తారు మీరు ఈ పని? ఇంకెంతకాలం చేస్తారు ఇలా పర్సనల్ అసిస్టెంట్‌గా మీరు?" అని అనిపిస్తుంటది. ఎందుకు జాలనిపిస్తదంటే, వాళ్ళు చేసే పనికి, వాళ్ళు తీసుకునే డబ్బులకి ఎటువంటి సంబంధం ఉండదసలు. అంటే కూలివాడైనా కొంచెం బెటరేమో గానీ, దానికన్నా దారుణంగా వాళ్ళ పని అనిపిస్తదప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఈ పర్సనల్ అసిస్టెంట్ అనేవాళ్ళు ఇంట్లో అమ్మా, నాన్నని అంత మంచిగా, అంత కేరింగ్‌గా చూసుకుంటారో లేదో తెలీదు గానీ, ఎవరైనా ఆర్టిస్ట్‌లకు మాత్రం అంతకన్నా ఎక్కువ చూసుకుంటారు. అంతకన్నా ఎక్కువ పనులు చేసి పెడతారు వాళ్ళకి. ఇంట్లో అమ్మా, నాన్నకి నేను అన్ని పనులు చేసి పెడతారో లేదో నాకు తెలీదు గానీ, వీళ్ళకి మాత్రం అన్ని పనులు చేసి పెడతారు. లైక్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్స్ కావాలి. వాటర్ కావాలంటే ప్రొడక్షన్ దగ్గరికెళ్లి తీసుకొస్తారు. వాటర్ బాటిల్స్ గానీ, వాటర్ గానీ, టిఫిన్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ వాటెవర్ ఇట్స్. అదే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి గాని మంచినీళ్ళు అడిగితే తీసుకొచ్చి ఇస్తారా? లేదా ఏదైనా భోజనం తీసుకురారా, టిఫిన్ తీసుకురా అంటే తీసుకొస్తారా? అనేది సందేహమే. తర్వాత వచ్చి ఆర్టిస్ట్‌లు బట్టలని కొన్ని ఉంటాయి కాస్ట్యూమ్స్. వాటిని చక్కగా మడతపెట్టి, చక్కగా పెట్టెలో పెడతారు. అదే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు గనక, "ఒరేయ్! నా చీర మడతపెట్టు, లేకపోతే నాన్నది షర్టు, ప్యాంట్ మడతపెట్టు, లేదంటే నీ బట్టలు నువ్వు మడత పెట్టుకో" అంటే మడత పెడతారా లేదా అని గూడా అనిపిస్తది. చెప్తున్నాను గదా! వీళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అన్ని పనులు చేస్తారో తెలీదు. అన్ని సేవలు చేస్తారో తెలీదు గానీ, ఈ షూటింగ్‌కొచ్చినప్పుడు మాత్రం ఆర్టిస్ట్‌లకి మాత్రం తెగ సేవలు చేస్తారు. వాళ్ళతోనే ఉంటారు. వాళ్ళతోనే తిరుగుతారు. ఫైనల్లీ ఇంత చేసిన తర్వాత వాళ్ళేమైనా గొప్ప పేమెంట్ తీసుకుంటారా అంటే, వాళ్ళకొచ్చే పేమెంట్ ఎంతనేది వాళ్ళకే తెలుసు. అది దేనికి సరిపోదు. కానీ వాళ్ళెందుకొస్తారో, పోనీ అప్పుడప్పుడొస్తే పర్లేదు. కానీ కొంతమంది 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటారు. అదే నాకు అర్థం కాని విషయం. ఆళ్ళకి ఆ వచ్చే పేమెంట్ వాళ్ళకేం సరిపోతుంది? సో, వాళ్ళెలా సర్వైవ్ అవుతున్నారు? భవిష్యత్తులో ఎలా సర్వైవ్ అవుతారు? అనే సందేహం వచ్చి వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు జాలనిపిస్తది. కొంచెం ఏదో ఆలోచనలా వస్తది నా మనసుకి.